నాకు తెలిసి పెద్దగా ఏవి కూడా ఉండకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఈ ఎమ్మిగనూరు నుంచి పోటీ చేయాలనేది మీ ఆలోచన అండి? లేకపోతే జగన్ గారే డిసైడ్ చేశారా? మీరు ఇక్కడికి వెళ్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే బాగుంటుందని. ఇట్స్ జగన్ అన్నాస్ డెసిషన్ అండి. ఇట్స్ ప్యూర్లీ అన్నాస్ డెసిషన్. అంటే మీరు ఎంపీగా చేశారు. ఎంపీగా పనిచేసిన కాలంలో చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేశారు. ఆ 7 కాన్స్టిట్యూన్సీలు మేము పర్టికులర్‌గా చూసాము. సో, ఇప్పుడు 7 కాన్స్టిట్యూన్సీలు వదిలిపెట్టి ఒకే కాన్స్టిట్యూన్సీకి పరిమితం కావాల్సి ఉంటుంది. కొంత అంటే 7 కాన్స్టిట్యున్సీస్‌లో ఏంటంటే లిమిటెడ్‌గా చేయగలిగాము. యాస్ ఎ ఎంపీగా ఏంటంటే 7 కాన్స్టిట్యున్సీస్‌కి 7 ఎమ్మెల్యేలు ఉంటారు. వాళ్ళ డెవలప్‌మెంట్ వాళ్ళది కూడా ఉంటుంది. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఎంపీ ఫండ్స్ నుంచి మేము కొంచెం కాంట్రిబ్యూట్ చేయగలుగుతాం. అదే ఎమ్మెల్యే అయితే ఏమవుతుందంటే మనకు ఒక ఏరియా ఫోకస్ ఉంటుంది కంప్లీట్‌లీ. సో, ఆ కంప్లీట్ ఏరియాని మనం డెవలప్ చేయాల్సిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ మనకొస్తుంది. అంటే ఎమ్మిగనూరు గురించి మేము స్టడీ చేసింది, మేము చూసింది ఏంటంటే వలసలు ఎక్కువ. ఇక్కడ ఉపాధి దొరక్క బెంగుళూరుకో, హైదరాబాద్‌కో వలసలు గుంటూరు కూడా వెళ్ళి మిరపకాయలు ఒలవటానికి కూలీలుగా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారండి ఇక్కడ నుంచి చాలామంది. సో, అంతటి డ్రౌట్ కరువు వల్ల కూడా కావచ్చు. సో, ఈ కరువు ప్రాంతంని మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఎంచుకున్నారు. సో, ఈ కరువుని తరిమి కొట్టడానికి గానీ, ఇక్కడ ప్రజలకు ఉపాధి కల్పించడానికి గానీ, మీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా? ఆహ్, కర్నూలు పార్లమెంట్, కర్నూలులో అన్ని డిస్ట్రిక్ట్స్ తోటి మీరు కంపేర్ చేస్తే వెస్టర్న్ పార్ట్ ఆఫ్ కర్నూల్ ఈస్ వెరీ బ్యాడ్ అండి. ఇక్కడేంటంటే మనకి ఆహ్, షార్టేజ్ అంటే మనకి అది ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఇట్స్ అక్యూట్ వాటర్ షార్టేజ్ అండ్ వాటర్ ప్రాబ్లమ్ ఇక్కడ. సమ్మర్స్ అయితే హారబుల్ ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో ఏంటంటే ఆల్రెడీ మా గవర్నమెంట్ ఆల్రెడీ ఫోకస్ చేసి కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ వాటికి కానీ కొంత చేస్తూ ఉన్నాం. మొదట కూడా చాలామంది ప్రీవియస్‌గా లీడర్స్ కూడా చేశారు. వాటిని ఎక్స్టెండ్ చేస్తున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ దిస్ ఇయర్ మనకి వర్షాలు లేక ఈసారి ఎక్కువగా మనకు కొంచెం ఈ ప్రాబ్లమ్ వచ్చింది. ఆహ్, వలసలు అనేది డెఫినెట్‌లీ ఆపాలి. ఇంకొకటి ఏంటంటే వీటికి ఇక్కడ మనం ఉపాధి అనేది కూడా డెఫినెట్‌లీ ఇక్కడ మనం కల్పించాలి. ఇప్పుడు ఇలాంటి ప్రాంతాలకి జనరల్లీ ఇండస్ట్రియలిస్ట్ కానివ్వండి, ఎవరన్నా కానివ్వండి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిచ్చరు. కానీ మనం ఏం చేయాలి అనేది ఏంటంటే, నేను ఈ చిన్నవి ఏవైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉంటాయి, చిన్నవి ఏవైతే ఉంటాయో వాటిని మనం తీసుకొని రాగలిగితే అది ఉపాధి కూడా దొరుకుతుంది. అండ్ వాళ్ళకి ఇక్కడ ఉన్న చదువుకున్న పిల్లలకి చాయిస్ వాళ్ళకే ఉంటుంది. ఈ చిన్న ఉపాధి చూసుకోవాలా, లేదంటే పెద్దగా వెళ్ళాలి అంటే కూడా ఇంకా బెంగుళూరు, హైదరాబాద్ అండ్ ఆఫ్‌కోర్స్ యూఎస్ అండ్ ఆల్ దీస్ ప్లేసెస్‌కి వాళ్ళు వెళ్తారు కూడా. మామూలుగా మనకి చిన్న ఉపాధి అవి కల్పిస్తే ఇక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది ఇక్కడే ఉండిపోతారు. డెఫినెట్‌లీ వీ హావ్ టు నేను ఆ ఆలోచన ఉంది. బట్ ఐయామ్ ప్లానింగ్ అండ్ ఐయామ్ వర్కింగ్ ఆన్ దట్ అండి. ఎమ్మిగనూరు అనగానే చేనేత